నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి అతి ముఖ్యమైన అలర్ట్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్, ఈ వీడియోని ఉద్యోగ పెన్షనర్సే కాకుండా మీ పిల్లలకు గానీ, లేదంటే మీ తోటి ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికైనా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ వీడియోలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మీకు ఈ విధంగా మనకు మెసేజెస్ అయితే వస్తుంటాయన్నమాట. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అయితే విదేశాల్లో ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఖాయం అంటూ, అలాగే ఆఫీస్‌కు రాలేరా? పర్లేదు ఇంట్లో కూర్చొనే రోజుకు వేలకు వేలు సంపాదించండి అంటూ, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రూ. 10 ఫీజు కట్టండి. నెలకు ₹25,000 జీతం పొందండి అంటూ కూడా ఆకర్షణీయమైనటువంటి మెసేజెస్ అయితే వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ట్రెండింగ్‌గా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి గ్రూప్‌లలో ఇలాంటి ఏ సోషల్ మీడియా తెరిచినా సరే మనము ఊహించని ఊహించే ప్రకటనలు ఇవే అన్నమాట. మన అవసరాలను, ఆశలను, ఆకాంక్షలను పెట్టుబడిగా మార్చుకొని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సైబర్ నేరగాళ్ళు విసురుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వల ఇది. ఈ మాయలో పడ్డారా? ఉద్యోగం సంగతి దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చేసి జీవితాలను నడి రోడ్డుపైనే నిలబెడతారు వాళ్ళు. అదెలానో చూద్దాము. ప్రజల అవసరాలే వారి మూలధనం. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన జీవితంపై ఇవే సైబర్ నేరగాళ్ళు ప్రధాన ఆయుధాలన్నమాట. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే గృహిణులు, పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతికే విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడాలని కలలు కనేటటువంటి యువత వీరి ప్రధాన లక్ష్యాలు. నకిలీ వెబ్‌సైట్‌లు ఆకర్షణీయమైన ప్రకటనలతో మనల్ని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, అగ్రిమెంట్ ఫీజు పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నారు. మోసాలకు స్వయరూపం, బాధితుల అనుభవాలు చూద్దాము. మొదటి కేస్ స్టడీలో గృహిణీల ఆశలపై నీళ్లు. ఇటీవల విజయవాడకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉంటూనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆశపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 3 గంటలు పనిచేస్తే చాలు వేలల్లో జీతం అనే ప్రకటన చూసి మురిసిపోయింది. వారు చెప్పిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసింది. మొదటి ఎర మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఈ 2,000 కట్టండి అన్నారు. తర్వాత రూ. 15,000 జీతం వస్తుందనే ఆశతో ఆ మహిళ అప్పు చేసి మరీ 2,000 కట్టింది. రెండో ఎర మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం మరో రూ. 3,000 కట్టాల్సిందే అన్నారు. ఈ మొత్తం మీ మొదటి నెల జీతంలో కలిపి తిరిగిచ్చేస్తామని నమ్మబలికారు. అప్పటికే తన వద్ద డబ్బులు లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ వెనక్కి తగ్గింది. కానీ ఆమె కోల్పోయిన రూ. 2,000 ఆమెకు పెద్ద మొత్తమే. కుటుంబానికి ఆసరా అవుదామనుకుని తానే కుటుంబానికి భారం కాకూడదని ఈ విధంగా తనలో తాను మదనపడింది. ఇక రెండో కేస్ స్టడీలో మరో చోట ఏమైందంటే పార్ట్ టైమ్ జాబ్ పేరుతో బెదిరింపులు జరిగాయి. ఒక యువకుడు ఇండీడ్ డాట్ కామ్ వంటి ప్రముఖ ట్రస్టెడ్ జాబ్ పోర్టల్ అయినటువంటి ఇండీడ్ డాట్ కామ్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ కోసం దరఖాస్తు అయితే చేశాడు. ఒప్పందం వల మీరు 10 రోజుల్లో 50 రెజ్యూమేలు పూర్తి చేయాలి. రూ. 10,000 ఇస్తాము. ముందుగా ఆన్‌లైన్ అగ్రీమెంట్‌పై సంతకం చేయండి అన్నారు. ఆ యువకుడు నిబంధనలు పూర్తిగా చదవకుండానే డిజిటల్ సంతకం చేశాడు. ఇక బొచ్చు బిగింపు. ఇక్కడే ఏం జరిగిందంటే సాంకేతిక కారణాలతో ఆ పనిని గడువులోగా పూర్తి చేయలేకపోయాడు. వెంటనే అతనికి ఒక లీగల్ నోటీస్ రూపంలో బెదిరింపు కాల్ అయితే వచ్చింది. అగ్రీమెంట్ ఉల్లంఘించారు కాబట్టి మా కంపెనీకి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాల్సిందే. లేదంటే మీరు రాజస్థాన్ హైకోర్టులో మీపై కేసు వేస్తామని బెదిరించారు. భయంతో ఆ యువకుడు ఏమి చేయాలో తెలియక మానసిక క్షోభకైతే గురయ్యాడు. మరొక కేస్ స్టడీ 3 విదేశీ ఉద్యోగం పేరిట క్రిప్టో మోసం. విదేశాలకు వెళ్ళాలనే బలమైన కోరిక ఉన్న మరో యువకుడు కెనడాలో స్పాన్సర్‌షిప్‌తో రూ. 1 ఖర్చు లేకుండా ఉద్యోగం అనే ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. మార్గ మళ్లింపు. దరఖాస్తు ఫామ్ నింపగానే అది అతని ఓ క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళింది. నమ్మించే ఎత్తుగడ. మోసగాడు ఆ యువకుడు
సో, ఎవరైతే సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఆ యువకుని పేరు మీదే ఒక నకిలీ క్రిప్టో వాలెట్‌ను సృష్టించి అందులో 5,000 బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించాడు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు మీ అసలైన క్రిప్టో వాలెట్ నుంచి మాకు రూ. 2,000 విలువైనటువంటి కాయిన్స్ బదిలీ చేయాలని నమ్మించారు. ఆశపడిన యువకుడు 2,000 బదిలీ చేయగానే మోసగాడు అదృశ్యమయ్యాడు. సో, ఈ విధంగా ఒకటా రెండా పోలీసుల హెచ్చరికలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, మరి మనం వీటన్నిటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం ఎలాగా అనేది చూద్దాము. ఈ తరహా మోసాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సూచనలైతే పాటించండి అని చెప్తున్నారు. మొదటిది, నమ్మశక్యం గాని ఆఫర్‌లను నమ్మకూడదు. తేలికే తేలికైన పనిని అధిక జీతం, ఇంట్లో కూర్చొని లక్షలు వంటి ప్రకటనలు 99.99% మోసపూరితమైనటివే. అంటే ఇవన్నీ ఫేక్ ఉంటాయన్నమాట. ఇక రెండవది, డబ్బులు కట్టవద్దు. ఏ నిజమైన కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి గానీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి ఏవి అడగదు. ఎవరైనా సరే డబ్బులు అడిగారంటే అది ఖచ్చితంగా మోసమే అని గుర్తుంచుకోండి. ఇక మూడోది, సంస్థ ప్రామాణికతను పరిశీలించండి. ప్రకటనలో పేర్కొన్న కంపెనీ పేరును గూగుల్ సెర్చ్‌లో చేయండి. సో, వారు అధికారిక వెబ్‌సైట్, కార్యాలయం, చిరునామా, ఫోన్ నంబర్‌లు అన్నీ ధృవీకరించుకోండి. లేదంటే ఎవరైనా తెలిసిన నిపుణుల చేత, అంటే తెలిసిన వారి చేత కూడా ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేయమని చెప్పండి. ఒత్తిడికి లోనవ్వద్దు. పరిమిత ఆఫరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి వంటి మాటలు నమ్మితే ఇటు మ ఇటువంటి మాటలతో మిమ్మల్ని మీరు తొందర పెట్టాలని చూస్తారు. సో, కాబట్టి ఇటువంటి వాటిని ఖచ్చితంగా అనుమానించండి. ఆఫర్ అయిపోతుంది అని టైమ్ లిమిట్ ఏమైనా పెడితే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుందనైతే ఆలోచించండి ఒక్కసారి. ఇక ఐదోది, మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్‌లు ఇటువంటివి ఏవైనా అపరిచిత వ్యక్తులతో ఎప్పుడూ పంచుకోవద్దు. ఇక అగ్రీమెంట్‌లపై జాగ్రత్త. ఆన్‌లైన్ అగ్రీమెంట్‌లపై సంతకం చేసే ముందు నిబంధనలు, షరతులను పూర్తిగా చదవండి. అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. మీ కష్టాలు, మీ మీ కలలు, విలువైన వాటిని సైబర్ నేరగాళ్ల చేతిలో బలి కానివ్వకండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని గ్రహించండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష లాంటిది. సో, ఫ్రెండ్స్, చూసారు కదా! వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్ళైతే రోజు రోజుకు అప్‌డేట్ అవుతూ కొత్త తరహా మోసాలకైతే తెరదీస్తున్నారు. సో, కాబట్టి ఎప్పటికైనా సరే మనము ఆన్‌లైన్‌లో ఎటువంటివి కూడా నమ్మకూడదు. సో, ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకొని అది ఖచ్చితంగా మనకు తెలిసినదైతే తప్ప మనము అటువంటి వాటిని కూడా గుడ్డిగా నమ్మకూడదనేది సారాంశం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.